జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 19th వీక్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ తెలుసుకుందాం. అర్బన్ ప్లస్ రూరల్ రెండు మార్కెట్స్ కలిపి చూసుకున్నట్లయితే సో లాస్ట్ 2 వీక్స్ నుంచి అయితే రేటింగ్స్ అయినాయి తగ్గిపోయినాయి అనమాట. సో ఐపీఎల్ ఎఫెక్ట్ అయి ఉండొచ్చు. ఈవినింగ్ స్లాట్లో సీరియల్స్ అయితే చాలా రేటింగ్స్ తగ్గినాయి. సో మరి మీ ఫేవరెట్ సీరియల్ ఏంటో కింద కమెంట్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్స్పై క్లిక్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్ లింక్ ఉంది ఆన్లైన్ షాపింగ్ ఆఫర్స్ కోసం ఒకసారి చెక్ చేయండి. ఇక ఫస్ట్ ప్లేస్లో 6.46తో పడమటి సంధ్యారాగం సీరియల్ కొనసాగుతుంది. ఇక సెకండ్ ప్లేస్లో 5.70తో 39 సీరియల్. థర్డ్ ప్లేస్లో 5.54తో నిండు నూరేళ్ల సావాసం వచ్చింది. ఇక ఫోర్త్ ప్లేస్కి వెళ్ళిపోయింది జగదాత్రి సీరియల్ 5.31తో. ఇక ఫిఫ్త్ ప్లేస్లో 4.90తో ప్రేమ ఎంత మధురం. సిక్స్త్ ప్లేస్లో 4.63తో అమ్మాయి గారు సీరియల్ కొనసాగుతుంది. ఇక సూర్యకాంతం సీరియల్ 2.37తో సరిపెట్టుకుంది. ఇక ఆఫ్టర్నూన్ స్లాట్లోకి వెళ్ళిపోయినట్టయితే 3.95తో ముక్కుపుడక సీరియల్ టాప్లో ఉందన్నమాట. నెక్స్ట్ 3.67తో సీతారాముడి కట్నం సీరియల్ అంట. ఈ సీరియల్కి రేటింగ్ ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ 3.56తో గుండమ్మ కథ సీరియల్. తర్వాత 3.03తో జాబిల్లి కోసం ఆకాశం వెళ్ళే సీరియల్ కొనసాగుతుంది. ఇక 2.39తో చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి. ఇక 3.19తో మా అన్నయ్య సీరియల్ కొనసాగుతుంది. ఈ సీరియల్ స్టార్ట్ అయినప్పుడు 6 రేటింగ్తో ఉంది. సో క్రమక్రమంగా తగ్గుతుందనే చెప్పొచ్చు. ఇప్పుడు 3 రేటింగ్ అయితే వచ్చింది. ఇక లాస్ట్ వీక్ స్టార్ట్ అయిన జానకి రామయ్య గారి మనవరాలు 2.86తో సరిపెట్టుకుంది. ఇక 2.71తో రాధమ్మ కూతురు సీరియల్. ఇక 2.14తో ఊహల గుసూసలాడి సీరియల్ కొనసాగుతుంది. అలాగే ఇక శుభస్య శీఘ్రం లీస్ట్ రేటింగ్తో కొనసాగుతుంది 1.81తో. సో టైం చేంజ్ అయినాక పెద్ద మైనస్ అనే చెప్పొచ్చు ఈ సీరియల్కి 1 రేటింగ్ అంటే. సో మరి టైం చేంజ్ పై మీ అభిప్రాయాలు కింద కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. అలాగే కొత్త సీరియల్ ఎలా ఉంది అనేది లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.